Hi, welcome to Frontlines Media. So we have Ashok here who had cracked Accenture. Hi Ashok. హాయ్ సార్. Ashok, ఒక్కసారి మన ఫాలోవర్స్ కోసం నీ ఇంట్రడక్షన్. Yes, sir. Myself, I am Ashok. I completed my Masters of Computer Application in 2022 at Geetham University, Visakhapatnam. Okay. And I completed my BSc in 2019 in Sir C.R. Reddy College. Okay. సో అశోక్ ఎప్పుడు అప్లై చేసావు ఇది వెన్ యూ అప్లైడ్ దిస్? ఇది 2023 మేలో అప్లై చేశాను సార్. ఓకే, మేలో అప్లై చేసావు. మేలో అప్లై చేస్తే జూలైలోనేమో నాకు ఎగ్జామ్ ఇంటర్వ్యూ వచ్చింది. తర్వాత టాస్క్ మెయిల్ అనేది వచ్చింది. ఓకే, సో ప్యాటర్న్ ఏంటి దీనిది? వాట్స్ ద ప్యాటర్న్ యూ హావ్ టేకెన్? అసెస్మెంట్ సార్. అసెస్మెంట్ కి కోడింగ్ ఇచ్చారు సార్, అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా ఇచ్చారు. కోడింగ్ లోని 2 కోడింగ్స్ ఇచ్చారు. అందులో ఫుల్ గా టెస్ట్ కేసెస్ పాస్ అవ్వలేదు, కానీ హాఫ్ పాస్ అయింది. ఒక 6 టెస్ట్ కేసెస్ ఇస్తే అందులో 3 పాస్ అయినాయి. ఓకే. సో ఆ తర్వాత ఇంటర్వ్యూ వచ్చింది అనమాట ఒక 10 days తర్వాత. ఓకే, కోడింగ్ క్వశ్చన్స్ టఫ్ ఉన్నాయా, లైక్ డిఫికల్టీ లెవెల్? లేదు సార్, ఈజీగానే ఉంది. ఈజీగానే ఉంది సార్. ఓకే, వన్స్ కోడింగ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూసా? ఇంటర్వ్యూ సార్, నెక్స్ట్ ఫేజ్. ఓకే, ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరిగాయి? 1 round సార్. ఒక రౌండేనా? ఒక రౌండ్ జరిగింది. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఇంటర్వ్యూ చాలా ఈజీగానే ఉంది సార్. అంటే యాక్చువల్ గా ఇంటర్వ్యూ ఏం జరిగిద్దని నేను టెన్షన్ పడ్డాను, కానీ మన FLM లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు సార్. నెక్స్ట్ రౌండ్ అంటే ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అనమాట ఇట్లా ఎక్కువగా ప్రాజెక్ట్ చూసుకోండి అని అంటూనే ఉన్నారు. సో నేను నా ప్రాజెక్ట్స్ కాకుండా నా ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ కూడా కొన్ని చూస్తా ఉండేవాడిని అనమాట. సో అంటే వాళ్ళు చెప్పారు, మీరు పోస్ట్ చేస్తూ చెప్పేవాళ్ళు అనమాట, ఇట్లా హెడ్ కి సంబంధించిన వాళ్ళని తీసుకుంటే టీమ్ లీడర్ కి సంబంధించిన తీసుకుంటా ఉంటారు. సంథింగ్ టీమ్ ప్రాజెక్ట్ కాకుండా ఇలా ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ గురించి, టీమ్ లీడ్ గురించి ఇట్లాంటివి కొన్ని విన్నాను అనమాట వీడియోస్ మనవి. సో టీమ్ లీడ్ గా కూడా చేశానని వాళ్ళకి చెప్పాను. దాని వల్ల నాకు కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు అనమాట. టీమ్ లీడ్ గా కూడా చేశారా అని చెప్పి దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు అనమాట. ఓకే, నైస్. సో ఎనీ టెక్ కాన్సెప్ట్స్, ఎలాంటి కాన్సెప్ట్స్ స్టార్ట్ చేశారు? నువ్వేం ప్రిపేర్ అయ్యావు? అంటే యాక్చువల్ గా నాది అకాడమిక్ వచ్చి నేను పైథాన్ అని చెప్పి ప్రాజెక్ట్ అని రెజ్యూమేలో రాసా. బట్ నేను ఇండివిజువల్ గా ఇట్లా జావా ఫుల్ స్టాక్ చేశానని చెప్పాను, ఎక్స్ట్రా కోర్స్ చేశానని చెప్పి. సో దాని మీద అడిగారు ఏం ప్రాజెక్ట్స్ చేశారని. సో నేను ఒక 2 ప్రాజెక్ట్స్ చేశానని చెప్పాను అనమాట. సో దాని మీద అడిగారు. ఇంకా ఎక్స్ట్రా టెక్నికల్ క్వశ్చన్స్ ఏం అడగలేదు, కానీ జస్ట్ ప్రాజెక్ట్ మాత్రమే అడిగారు. ప్రాజెక్ట్ డ్రివెన్ ఎక్కువ ఉంది. ప్రాజెక్ట్ గురించి కొంచెం లెంతీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వలన అక్కడతోనే అండి. అంటే 2-3 చేశానని చెప్పాను, దాని గురించి 2-3 ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు వాళ్ళు. ఓకే, ఓకే. లైక్ ఈ అచీవ్మెంట్ లో హౌ FLM కాంట్రిబ్యూటెడ్, లైక్ మీకు ఏ విధంగా హెల్ప్ అయింది? అసలు టోటల్ మొత్తం అంతా FLM క్రెడిట్ అండి. యాక్చువల్ గా ఏంటంటే నాకు ఒక బ్రదర్ లేరు, నాకు ఒక రిలేటివ్స్ లేరు, ఎవ్వరు లేరు నాకు ఇలా సాఫ్ట్వేర్ సైడ్. సో నాకు ఇంటర్వ్యూస్ కి ఎలా అటెండ్ అవ్వాలో కూడా తెలియదు, ఏమీ తెలియదు. నాకు ఒక గీతం కాలేజ్ లో నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు అనమాట, ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా FLM వాళ్ళు ఇంటర్వ్యూస్ పోస్ట్ చేస్తా ఉంటారు, దానికి అప్లై చేసుకుంటా ఉండు జాబ్స్ అని. అంటే నేను ఇంకా ప్రతి ఏ జాబ్ వచ్చినా అప్లై చేస్తా ఉండేవాడిని. నాకు గనుక క్రైటీరియా అనేది మ్యాచ్ అయితే నేను కంపల్సరీ BSc దేవని, MCA దేవని ఏదైనా చేసేస్తా ఉండేవాడిని. చాలా కంపెనీస్ వరకు ఇంటర్వ్యూస్ కి వెళ్ళేవాడిని, మళ్ళీ వెనక్కి వచ్చేసేవాడిని. సో దాని తర్వాత నేను ఇట్లా సపరేట్ గా జావా ఫుల్ స్టాక్ చేయడం వలన కొన్ని ఏమో మీరు కూడా కాన్సెప్ట్స్ పెడతా ఉంటారు, కొంచెం వార్నింగ్ లాగా ఇట్లా, లేదా సంథింగ్ ఇట్లా మీరు ఇట్లాంటివి మర్చిపోకండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్ లో బాగా అడుగుతారు, అట్లాంటివన్నీ నేను మెయిన్ గా పెట్టుకున్నాను. రెజ్యూమ్ అప్డేషన్స్ కూడా మీరు చెప్పిన నేను ప్రతిదానికి ఒకే రెజ్యూమ్ పెట్టేవాడిని. మీరు ఇలా రెజ్యూమ్ అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తే నేను రెజ్యూమ్ అప్డేషన్ చేసుకోవడం వల్ల నాకు రీసెంట్ గా ఒక 3-4 వచ్చినాయి. మన వాకిన్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతా ఉండేవాడిని అనమాట. సో వాకిన్ ఇంటర్వ్యూస్ లోనే అటెండ్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఇది కూడా చెప్పారు, నేను ఎట్లా అంటే నా డెవలపర్ సైడ్ అంటే ఇష్టం, నాకు డెవలపర్ సైడ్ చేయాలని. బట్ నేను కొన్ని ఏమో నాన్ టెక్నికల్ కూడా వెళ్ళిపోదాంలే, నాకున్న ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల అనుకుంటే నాన్ టెక్నికల్ లో దిగిన తర్వాత మళ్ళీ టెక్నికల్ కి వెళ్ళడం కష్టం అని కూడా చెప్పారు మీరు. సో నేను మళ్ళీ అందులో జాబ్స్ కూడా ఆఫర్ లెటర్స్ వచ్చినా కూడా బాబు ఇట్లా వెళ్ళకూడదని చెప్పారు కదా FLM వాళ్ళు అని చెప్పి రిజెక్ట్ చేసేసి మళ్ళీ ఇందులోనే ఇట్లా పట్టుకొని ఇంకా అలా కోడింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే ఇట్లాగే ఉన్నాను ఇందులోనే. చాలా సీరియస్ గా తీసుకున్నావు ప్రతి విషయాన్ని. అవునండి. దట్స్ గ్రేట్. ఓకే, సో పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ BSc బ్యాక్గ్రౌండ్, వీళ్ళు ఏంటంటే కొంచెం మాకు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, తక్కువ పే స్కేల్ ఉంటాయి, ఆర్ఎల్స్ ఓపెనింగ్స్ చాలా తక్కువ హైర్ చేసుకుంటారు అనే వాళ్ళకి వాట్ యూ సజెస్ట్?
ఫస్ట్ జనరల్ గా ఏంటంటే ఫస్ట్ అప్లై చేసిన తర్వాత మనకి ఏమైనా ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి ఏంది, ఏ ఇంటర్వ్యూ తక్కువైనా పర్వాలేదు, శాలరీ ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు మీరు స్కిల్ పెంచుకోవచ్చు, 1 year తర్వాత అయినా 2 years తర్వాత అయినా స్కిల్ పెంచుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు ఏంటంటే ఇంటర్వ్యూస్ కి ఎలా వెళ్ళాలి ఏంది అని చెప్పి మన దాంట్లో వచ్చే ప్రతి కంపెనీకి అప్లై చేసుకుంటే వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటే ఇంకా అట్లా ముందుకు వెళ్ళొచ్చు. శాలరీ గురించి అయితే అసలు ఆలోచించకూడదు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ లోని శాలరీ ఎంత ఎక్కువ ఉన్నా రిసెషన్ అని అది చెప్పని తీసేస్తున్నారు. సో ఇప్పుడున్న చాలా మంది ఒక వాకిన్ కి వెళ్దామంటే 10,000 మెంబర్స్ వస్తున్నారు, లేదా ఒక 1,000 మెంబర్స్ వస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. సో నేను వాకిన్స్ కి అలా ఇబ్బంది పడ్డాను. కానీ మీరేంటంటే నేను వాకిన్స్ కి వెళ్లకుండా అంటే లైక్ నేను ఎఫ్ఎల్ఎం లో ఇంట్లో కూర్చొని అప్లై చేస్తే చాలు, నాకు 4 to 5 కంపెనీస్ ఇంటర్వ్యూ మెయిల్స్ కానీ ఎగ్జామ్ మెయిల్స్ కానీ ఏదో ఒకటి వస్తా ఉండేవి అనమాట. సో అప్లై చేయడం అని కొంతమంది ఏంటంటే రావట్లేదు అని, నాతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు ఎగ్జామ్స్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఇంకా అక్కడితో గివ్ అప్ చేసి ఆగిపోతున్నారు. సో నేనేంటంటే నాకేమైంది ఇప్పుడు ఏమి రావట్లేదు, ఒక 5 నిమిషాలు అప్లై చేయడానికి ఏమైంది, నాకు అప్లై చేస్తా, వస్తే వచ్చింది లేదంటే లేదు. ఫస్ట్ అప్లై చేసిన తర్వాత చూద్దాంలే, ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత ఆ తర్వాత శాలరీ గురించి చూద్దాం. నాకు ఇంటర్వ్యూస్ ఒక 4 వచ్చినాయి, 10,000 2 వచ్చినాయి, 20,000 2 వచ్చినాయి అనుకుంటే సరే ఈసారి 30,000 కూడా వస్తుందని అప్పుడు చూసుకోవచ్చులే. 10,000 కూడా రాకుండా 10,000 నేను చేయను, 20,000 నేను చేయను, పెద్దగా చేస్తున్నాను అనుకుంటే కష్టం అవుతుంది. లాట్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్, లాట్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్ అవునండి. ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటంటే నవ్ డేస్ ఐ అబ్జర్వ్డ్, బ్రో నాకు రావట్లేదు రిటర్న్ టెస్ట్, నేను 5 అప్లై చేసా, 6 అప్లై చేసా, అసలు మీరు పెట్టినది ఏది మాకు రావట్లేదు, యాజ్ ఇఫ్ నేనే రిజెక్ట్ చేస్తున్నట్టు గేట్వే దగ్గర ఉండి. దట్స్ నాట్ అవును సార్. కరెక్ట్. యాక్చువల్లీ మన రెజ్యూమ్ ఎంతవరకు కంప్లైంట్స్ ఉంది, కరెక్ట్గా ATS కంప్లైంట్స్ ఉందా లేదా, మనం అప్లై చేస్తున్న రోల్కి మన రెజ్యూమ్ యాప్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అవునండి. అన్ఫార్చునేట్లీ నీ టాస్క్స్ ఒకసారి, నీ టాస్క్ మెయిల్ గురించి కూడా చెప్పు మన వాళ్ళకి, ఏం జరిగింది? అవును సార్. యాక్చువల్ గా నా ఫోన్ అన్నది డిస్ప్లే పోయింది, 1+1 డిస్ప్లే పోతే నేను ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత నా ఫ్రెండ్ దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో, అంటే నాకు యాక్చువల్ గా మీరు ఒకటి పెట్టేవారు ఏంటంటే మెయిల్స్ చెక్ చేసుకుంటా ఉండాలి. మెయిల్స్ చెక్ చేసుకో, కొంతమంది లింక్ ఎక్స్పైర్ అయిపోయింది ఏం చేయాలి బ్రో ఏం చేయాలి బ్రో అంటే మీరు అది కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఏం చేయాలంటే ఏం చేయలేము, ముందే చెక్ చేసుకోవాలని చెప్పి మీరు పెడితే నాకు అది మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఒక లేట్ అయితే పోద్దేమో, లేట్ అయితే పోద్దేమో అని అనుకుంటా ఉండి ఫ్రెండ్స్ దాంట్లో కూడా ఇన్స్టాగ్రామ్ చెక్ అంటే 2 days ఉంచాడు అనమాట నా ఫోన్ వాడి దగ్గర. సో నేను ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేసుకుంటే మీరు వెంటనే టాస్క్ మెయిల్ వచ్చింది. ఆ టాస్క్ మెయిల్ వచ్చి 1 day అయిపోయింది అనమాట. టాస్క్ మెయిల్ నేను గబగబా వెళ్ళిపోయి ఫోన్ దగ్గరికి వెళ్ళిపోయి ఫోన్ తెచ్చుకొని వెంటనే ఓటీపీలు చేసుకుని ఇట్లా చేసుకోవాల్సి వచ్చింది అనమాట. సో నాకు అది చాలా చాలా అంటే చాలా ఉపయోగపడింది. అది ఒక్కసారి నాకు మిస్ అయిందా లైఫ్ లో పెద్ద ఆపర్చునిటీ కోల్పోయామండి. అది ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ సపోర్ట్ వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళు అవును. చేయకపోవచ్చు. దట్స్ వై అందరూ అనేవారు మీది కొంచెం చూసామండి సార్, ఎట్లా అంటే పోస్టులు పెట్టినా మీరు భయపెట్టేస్తున్నారు భయపెట్టేస్తున్నారు, మనకి చెప్తున్నారా బాబు ముందుగానే ఏదైనా మీరు ఒకవేళ ఏదైనా మిస్ అయ్యారంటే తర్వాత ఆపర్చునిటీస్ కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పి మనకు చెప్తున్నారని చూసేవాను అనమాట. సో నాకు అది చాలా హెల్ప్ అయింది. నాకు అవి కొంచెం రిమైండర్ లాగా ఉంటాయి, మిస్ చేసుకో మెయిల్స్ చెక్ చేసుకోండి, ఏదైనా మిస్ అయితే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు అని చెప్పి నాకు అది ఈ టైంలో ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ దిస్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. నేను ఒక 4 అప్లై చేశాను నాకు రాలేదు, సో నేను 50 అప్లై చేసి వేస్ట్, యాటిట్యూడ్ వదిలేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ కార్పొరేట్ కమ్యూనికేషన్ ఈస్ త్రూ డన్ మెయిల్స్. మనము ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటే ఫ్రీక్వెంట్ గా మెయిల్స్ చెక్ చేయండి. సో మాకు స్టూడెంట్స్ మెసేజ్ చేస్తారు, ఏంటి మేము మెయిల్ కూడా చెక్ చేసుకోమనుకుంటున్నారా, మీరు మెయిల్ చూడండి అని కూడా పోస్ట్ చేస్తారు ఏంటి, ఇది కూడా పోస్ట్ అంటే చాలా మంది మెయిల్ వచ్చి రిటర్న్ టెస్ట్ మెయిల్స్ వచ్చి ఇంటర్వ్యూ మెయిల్స్ వచ్చి అది స్పామ్ లోకి వెళ్ళిపోవడము, లేదంటే ఒక్కొక్కసారి దిల్ బి ఓవర్ లుకింగ్ దర్ ఇన్బాక్స్. సో యాజ్ అ బ్రదర్ వాట్ వీ డూ, వీ ఇమీడియట్లీ పోస్ట్ అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ ఒక పోస్ట్ కానీ రిలీజ్ చేస్తే, నీదే ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు నువ్వు కనుక ఆ పోస్ట్ ని కన్సిడర్ చేయకపోతే యూ కుడ్ హావ్ స్కిప్ ద టాస్క్ మెయిల్. నాకు రోజుకి ఒక 10 to 20 మెయిల్స్ వస్తాయి, అందులో కలిసిపోయేది. ఏదో ఒక జంక్ మెయిల్స్ లో కలిసిపోయిందంటే ఇక మనం సపోర్ట్ టీం చుట్టూ తిరగాలి. లైక్ వీఆర్ లూజింగ్ అన్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ సమ్ టైమ్స్ మిస్, అంటే ఒక్కొక్కసారి ఓవర్లుక్ అయిపోతూ ఉంటాయి. దట్ హ్యాపెన్స్. ఓకే, సో దట్స్ గ్రేట్ యాక్చువల్లీ నవీన్. ఐ మీన్ సారీ అశోక్. ఓకే, ఐ బీన్ ఇంటర్చేంజ్ విత్ నవీన్ అండ్ అశోక్. యా, సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ టు అవర్ ఫాలోవర్స్. గైస్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డు నాట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది చాలా అవసరం మనకి ఈ టైంలో. వెన్ ఎవర్ ఎనీ స్మాల్ ఆపర్చునిటీ కమ్స్, అది శాలరీ ఇప్పుడు మనోడు అశోక్ అన్నట్టు అది 10,000 20,000 కాదు. ఇన్ ద ఎర్లీ ఫేజ్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎర్నింగ్ ఈజ్ ద ఫాలోడ్ బెస్ట్. మనకి లెర్నింగ్ ఇంపార్టెంట్, ఆపర్చునిటీ ఇంపార్టెంట్, ఆపర్చునిటీని ఎలా గ్రాప్ చేసుకున్నాము అనేది ఇంపార్టెంటే. కానీ అరే నాకు రావట్లేదు, వచ్చిన 10,000 జాబ్కి నేను ఎందుకు వెళ్ళాలి, నేను డిగ్రీ చేసి, ఇప్పుడు నౌ యూ పాస్డ్ అవుట్ 2019 BSc, you took 1 year career gap, again you have done MCA, like you are literally role model to so many people.
ఐ డూ గెట్ Yes. లాట్ ఆఫ్ మెసేజెస్, నేను బీఎస్సీ బీసీఏ చేశాను, కెరీర్ గ్యాప్ ఉంది, 1 year నన్ను హైర్ చేసుకుంటారు. ఈవెన్ దే Okay. నీడ్ ఎ రిసోర్స్. ఓన్లీ థింగ్ ఈస్ వీ నీడ్ సమ్ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. Obviously, you guys will succeed. Thank you so much, Ashok. Thanks for your Thank you, precious sir. time. It will give a lot of positive energy to our followers also. Thank you so Thank you, much. sir.